అక్కడ గంట ఎంపీ రాజు తర్వాత సోమిరెడ్డి వీళ్ళు కలిసి ఈ విషయం కూడా దీని మీద దర్యాప్తు జరపాలన్నారు. నా ఉద్దేశంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిఓను గురించి కూడా దీని మీద ఏం జరిగింది, ఎందుకు రాలేదు ఒకటి తేలాలి. మూడోది పోలీసులను మార్చమని మార్పించిన తర్వాత ఇది జరిగింది. అది వైసీపీ వాళ్ళ ఆరోపణ. మీరు పోలీసులను మార్చారు, పోలీస్ అధికారులను డీజీపీని కూడా మార్చిన తర్వాత ఇన్ని ఘటనలు జరిగాయంటే దీనికి బాధ్యత మీది కదా అని. సో ఇక్కడ ఒకటే పాయింట్ వాసుదేవ్, 1500 పేజీల నివేదిక, 150 పేజీల నివేదిక ఇచ్చారు. 1300 మంది కేసులో అక్యూజ్డ్ అని చెప్పారు. 124 అరెస్టెడ్, 700 మందికే నోటీసులు ఇచ్చారు, ఇంకా 700 మందికి నోటీసులు ఇవ్వలేదు. అసలు ఆ సిట్ ఇచ్చిన నివేదికలో ఏముంది ఏం లేదనేది అది బ్రహ్మ పదార్థంలాగా నిగూఢ రహస్యంలాగా రోజు ఒకటి లీక్ అవుతుంది. నా గెస్ ప్రకారం అయితే ఇప్పుడు ఈ వీడియో కూడా సిట్ ద్వారానే లీక్ అయింది. సిట్ అఫీషియల్గానే ఇచ్చి ఉండాలి కదా, అది ఎవరికో ఇచ్చి ఎవరి ద్వారానో విడుదల చేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిఓ ఏమన్నారు, మేము మా దగ్గర ఉన్న మెటీరియల్ కంప్లైంట్లు కూడా ఆ రోజే వచ్చాయి 7 చోట్ల నుంచి, మేము మా మెటీరియల్ అంతా సిట్కి మేము హ్యాండ్ ఓవర్ చేసాము అని ఆయన చెప్తున్నాడు. సో సిట్ ద్వారా ఇవి బయటకు వచ్చాయా? ఆ మిగిలిన చోట్ల ఉన్న వీడియోలు ఏముంటే అవి కూడా బయట పెడితే మళ్ళీ ఎవరు దాని మీద ఇది తగ్గుతుంది కదా. నేను అంటుంది డెమోక్రసీలో ఈక్వల్ ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండటము, ట్రాన్స్పరెంట్గా ఉండటము, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవటం, ఇవి 3 చాలా ముఖ్యం కదా. సో అట్లీస్ట్ ఈ దశలోనైనా సరే ఇతర చోట్ల ఉన్న ఫుటేజ్ కూడా ఉందా, ఏదో విడుదల లీకేజ్ అయితే దాని ఆధారంగానే మనం చేయటం కాకుండా, మూడోది జాతీయ ఎలక్షన్ కమిషన్ కూడా మిగతా చోట్ల కూడా వాళ్ళ జాగ్రత్తలు ఎలా ఉన్నాయి, ఈ ప్రశ్నలన్నీ మనకి ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఆ రోజు ఘటనకు సంబంధించి కొంత స్థానికులతో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తున్నారు, మామూలుగానే మాచర్ల ఇవన్నీ నరసరావుపేట ఇవన్నీ పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు దాడులు గతంలో కూడా కిడ్నాప్ చేశారని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆ రోజు ఉదయం ఎమ్మెల్యే కుమారుడి మీద మరొక చోట ఏదో దాడి జరిగింది. ఆ దాడి జరిగిన వెంటనే ఆయన ఆగ్రహంగా ఆ కొట్లాటలు దాంట్లో ఆయన ఇక్కడికి వచ్చి ఆ కోపం దాని మీద వాళ్ళకు తగిన ఇది చేయాలని చేశారు. వరుసగా జరుపుకుంటూ వచ్చాయి. ఈ కారంచేటి దగ్గర ఎందుకు చేశారంటే ఇక్కడ ఓటింగ్ పరంగా తెలుగుదేశం పార్టీ కొంచెం వాళ్ళ వర్గం ఎక్కువగా ఉంటుంది, సోషల్ బేస్ అక్కడ ఎక్కువ ఉందని ఆయన అక్కడికి వచ్చి చేశాడని చెప్తున్నారు. ఏం చేసినా కారణం ఏమైనా కలహాలు ఏమైనా ఇది బేషరతుగా ఖండించదగింది. ఇది అయిన తర్వాత ఆయన ఇప్పుడు కనిపించట్లేదు. 3 రోజుల కిందటే ఆయన పరారీలో ఉన్నారనే వార్త వస్తే అప్పుడు నేనేం పరారీలో లేను, పని మీదే వచ్చాను, హైదరాబాద్లో ఉన్నాను, 2 గంటల దూరంలో ఉన్నాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, ఈ పద్ధతిలో చెప్పారు. ఈరోజు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళ పత్రికలో అదే రాశారు, చిన్న వార్త, అసలు విధ్వంసము ఇవన్నీ ఏం రాయకుండా ఆయన అందుబాటులోనే ఉన్నారని. కానీ ఇందాక మీరు అన్నట్టుగా ఆ డ్రైవరు పరారీలో ఆయన పారిపోతుంటే సంగారెడ్డి దగ్గర ఆయన పట్టుకున్నారు అని పోలీసు ప్రకటించారు. ఆయన ఎమ్మెల్యే గారి మొబైల్ ఫోన్ కూడా అందులో ఉంది. సో డీటెయిల్స్ దొరుకుతాయి, కొన్ని వివరాలు దాంట్లో. అంటే దొరికే ఫోన్లో ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయో కూడా మనం ఊహించవచ్చు. అది పొరపాటున దొరికిందా, వ్యూహాత్మకంగా దొరుకుతుందా, ఇవన్నీ కూడా తీవ్రమైన విషయాలు కాబట్టి మనం అవన్నీ చూడాల్సి ఉంటుంది. ఆ మిగిలిన స్టేషన్స్లో ఏముంది, లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చారు. దాంతో పాటు ఏంటంటే సరే ఆయన ఎలాగో దొరికి అరెస్ట్ చేయడం లేకపోతే దొరకబుచ్చుకుని అరెస్ట్ చేయడం ఏదో జరుగుతుంది, కానీ సీఈఓకి కూడా నోటీస్ ఇచ్చింది సిఈసి, ఇచ్చి వివరణ ఇవ్వమని. అంటే ఇప్పుడు అదేదో సామెత ఉంది, అందరికీ సిగ్నల్ చెప్పే బల్లి తనే వెళ్ళి కుడితిలో పడిందని. ఇవాళ ఊళ్ళో వాళ్ళందరికీ శుద్ధులు చెప్పిన ఎలక్షన్ కమిషన్ విషయం తెలిసి ఈనాళ్ళు జాగు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? 2 విషయాలు. ఈవెన్ వీ హ్యావ్ టు క్వశ్చన్ ఈసీ సెంటర్ సిఈసి ఆల్సో. ఎందుకంటే ఈయన మాకు రిపోర్ట్ అయింది అని చెప్తున్నారు. రిపోర్ట్ అయిన తర్వాత పోలీస్ తగిన చర్యలు తీసుకోవడం లేదని చెప్పి సిఈసి ఆగ్రహిస్తే అప్పుడు చీఫ్ సెక్రటరీ అక్కడికి వెళ్ళారు, అప్పుడు సిట్ వేశారు. అంటే అప్పటి వరకు సిట్ కూడా వేయలేదు, సిట్టే వేయటమే చాలా ఆలస్యమైందని అందరూ అన్నారు. వేసిన తర్వాత వాళ్ళను రషప్ చేసి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటే వాళ్ళు ఏదో ఒక నివేదిక ఇచ్చారు. ఇంకా లోతుగా వెళ్ళడానికి 2 రోజులు సమయం కావాలన్నారు. కాబట్టి ఇప్పటికైనా స్కెలిటన్స్ ఇన్ ది కప్బోర్డ్ అన్నట్టుగా ఏమేమి ఉన్నాయో అన్నీ బయటికి రావాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇంకొకటేమో ఒకటి నిజం, ఇక్కడ ధ్వంసం చేస్తుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనిపిస్తుంది. ఆయన దాని మీద ఇంకేమంటాడో అనడానికి కూడా పెద్దగా లేదు. ఆయన ఆల్రెడీ దొరకకుండా వెళ్తున్నాడు అంటే అది దట్ హ్యాపెన్. నేను ఇందాక ఎవరో మాట్లాడితే కూడా ఆయన ఆ దగ్గర ఉన్నవాడు కూడా పొరపాటు వాడు
ఆ గొడవల్లో కోపంలో ఇదంతా కూడా చేశాడు, ఉద్రిక్తత మీద అలా దాని మీద చేశాడని వాళ్ళు అంటున్నారు. కానీ ఏదైతేనేమి చాలా చోట్ల ఇళ్ళ మీద దాడులు ఇవన్నీ కూడా జరిగాయి. ఇదేదో కేవలం వన్ సైడ్గా చూడడం వల్ల కూడా ఉపయోగం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కువ చేసి ఉండొచ్చు, లేదా ప్రతిపక్షం ఇంకోటి చేసి ఉండొచ్చు. కానీ ఈ ప్రాంతాల్లో తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు చేసుకున్నారు. ఈ కేసులు పెట్టిన దాంట్లో కూడా వివిధ పేర్లు ఉన్నాయి. అందుకని వాటన్నిటి మీద నిష్కర్షగా చర్యలు తీసుకోవాలి. మీనా కూడా ఇందాక ఆయన మాట్లాడింది చూస్తుంటే కూడా చాలా ఫార్మల్గా, చాలా అంత పద్ధతి ప్రకారం అంత పద్ధతి ప్రకారం జరిగితే పార్టీల ద్వారా మీడియా ద్వారా బయటికి రావాల్సిన అవసరం లేదు. గొడవ జరిగిందని తెలిసి, అనేక ఘటనలు జరిగాయని తెలిసి ఎందుకు ఈ పని మీరే చేస్తుంటే కొంపలే మునిగిపోయాయి. ఇట్ సీమ్స్ మీనా గారు ఈజ్ ఆల్సో అండర్ ప్రెషర్ అని అనిపిస్తుంది. అంతే కదా, ఏ ప్రెషర్, ఏ శక్తులు ఎలాంటి ప్రెషర్ అని చెప్పలేం, కానీ అన్ని వైపుల నుంచి ఆయన మీద ఒత్తిడి అయితే ఉంది, ప్రెషర్ ఉంది. ఏ సిఎస్ నుంచి ఒత్తిడి ఉందా? ఇప్పుడు రేపు పొద్దున ఈ ఉద్యోగం అయిపోతే 4వ తారీఖు తర్వాత వీళ్ళ పెద్ద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ నో రోల్ టు ప్లే కదండి ఇంకా. అంతే. సో అప్పటిదాకా టైగరు, ఆ తర్వాత నుంచి పేపర్ టైగరు. అంతే కదా, ద్వివేది ఉన్నాడు. తర్వాత పంచాయతీ ఎన్నికలప్పుడు ఆయన పంచాయతీ కార్యదర్శిగా ఉన్నారు, ఆయనేమి ఇదిగా లేరు. పోతే కేంద్ర ఎన్నికల సంఘం మీదే ఒత్తిడి ఉందని చాలా విమర్శ. ఇప్పుడు వీళ్ళందరూ అనేది ఏంటి, మామూలు వాళ్ళ మీద ఇన్ని చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడింది మేము రిపోర్ట్ కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు కనీసం అని వీళ్ళ ఆరోపణ. చాలా చోట్ల అన్ని వివరాలను కూడా తీసుకోవట్లేదు. మీరు ఇంకోటి కూడా చూసి ఉంటారు, ఆ ముస్లింలు ఆ పేరు ప్రస్తావించడం, ఆ సమస్య వచ్చినప్పుడే ఉత్తరప్రదేశ్లో చంబాల్ నియోజకవర్గంలో అక్కడ ముస్లింలను ఓటు వేయడానికి వెళ్ళనివ్వలేదు, అడ్డుకున్నారని చాలా వివరాలతో సహా వచ్చింది. అది దాని మీద ఆ వీడియో కూడా విడుదలైంది. అయినా కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఏం స్పందన లేదు. అంటే కనీసం ఖండన స్పందన ఏది లేదు. ఈ రాష్ట్రంలో కూడా అంతే కదండి, 2వ రోజు 3వ రోజు